మెరిట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ని, డాక్టరేట్ ఉన్నత చదువులు సాధించినటువంటి స్టూడెంట్స్ని, అదేవిధంగా రాజకీయాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినటువంటి వార్డు మెంబర్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నామినేటెడ్ పోస్టులలో ఉన్నటువంటి బయళ్ళ జాతి ఆనిమత్యాలని, అదేవిధంగా లాయర్లని, డాక్టర్లని, లాయర్లను అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ముందుకు నడిపించినటువంటి వ్యవహారం ఉంది. నా నంబర్ పడిసిరి శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ కన్వీనర్, టీపీసీసీ ఎస్ఎస్ఎల్ డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. 9110777177. థ్యాంక్ యూ సార్. మహేంద్ర కుమార్, నేను టెలికాం బోర్డు మెంబర్ని. ఈరోజు బీట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల నుండి ఉద్యోగస్తులను, విద్యార్థులను, అడ్వకేట్స్ని మరియు డాక్టర్స్ని పిలిచి ఈరోజు బీట్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా సుమారు 100 మంది విద్యార్థులకు ఈరోజు సన్మానించడం జరిగింది. వారికి కొంచెం ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. కాబట్టి ఈ బీట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యకు పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మైండ్ల కులస్తులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. మీ ఫోన్ నెంబర్ 9949220604. సార్ ఎంతమందికి చేసినారు సార్? నెంబర్ చెప్పండి. నా పేరు పడిసిరి శ్రీనివాసరావు. ఈరోజు మైండ్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బీట్స్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది రవీంద్ర భారతిలో. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక సంఘంలాగా ఏర్పడి ఈ చిన్న కులంలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కానీ, కాస్త నిలదొక్కున్న వాళ్ళు కానీ ఆర్థికంగా, వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులకి సాయం చేయడానికి ముందుకు వచ్చినారు. మేమంటూ ఉన్నాము, మన సంఘానికి మనం ఉన్నాము అని చెప్పి మాటగా చెప్తున్నాము. అదే కాకుండా మైండ్ల భవన్ని కూడా మనం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో త్వరలో కూడా దాన్ని శంకుస్థాపన చేసుకుంటాం. ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటామని అందరికీ తెలియజేస్తున్నాను. అందరం కూడా ఈ రోజు నుంచి, అంటే ఇది దాదాపు సంవత్సరం కాలం నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ కూడా ఇక ముందుగా ఇంకా చాలా ఎక్కువగా చేస్తారని వారికి నేను కానీ కడియం శ్రీ ఎక్స్ డిప్యూటీ సీఎం ప్రస్తుత ఎమ్మెల్యే అండగా ఉంటామని తెలియజేసుకుంటూ వారికి అందరికి కూడా నా హృదయ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారు మేడం? చాలా మందికి ఇచ్చినాము. 10th క్లాస్ పిల్లలకి, తర్వాత ఈ మన మైండ్ల కులంలో ఉన్నటువంటి సర్పంచులకి, ఏదైనా ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి, అలాగే వాళ్ళందరికీ డాక్టర్స్కి, అట్లాగే ఇక్కడ ఆర్థిక సాయం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. వారికి అభినందించడం జరిగింది. మా కులస్తుల దాదాపు 30,000 మంది దాకా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. థ్యాంక్ యూ మేడం. విజయశ్రీ రమ్మని చెప్పండి. ఖమ్మం నుంచి వాళ్ళంతా వేసిన ఎవరు వెంకన్న గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కోర్టు మెంబర్స్ దయచేసి మేడం గారికి సెంటర్ దగ్గర రావాల్సిన కోరుతా ఉన్నాం. వీరన్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కోర్టు కిందికి వెళ్ళి మేడం గారు